ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి ల్యాబ్. దిస్ ఇస్ షాహిదా. మన నిత్య జీవితంలో నోటి ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు. చాలా మంది దంతాల సంరక్షణ కోసం రకరకాల టూత్ పేస్ట్లను మారుస్తుంటారు. కానీ వాడే టూత్ బ్రష్ విషయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. కొందరైతే బ్రష్ పై ఉండే బ్రెజిల్స్ పూర్తిగా వంగిపోయి అరిగిపోయే వరకు నెలల తరబడి దాన్నే వాడుతుంటారు. అలాగే ఇలా ఒకే బ్రష్ను సుదీర్ఘ కాలం ఉపయోగించడం వల్ల దంతాలు శుభ్రపడకపోగా చిగుళ్ల నష్టాలతో పాటు పలు నోటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. టూత్ బ్రష్ అనేది కేవలం పళ్ళు తోముకునే సాధనం మాత్రమే కాదు, అది మన నోటి క్షేమాన్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన భాగం. మరి ఒక బ్రష్ను ఎంతకాలం వాడాలి, సకాలంలో మార్చకపోతే వచ్చే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దంత వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక టూత్ బ్రష్ను గరిష్టంగా 3 నుంచి 4 నెలల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ కాల పరిమితి దాటిన తర్వాత బ్రష్ బ్రిజిల్స్ తమ పట్టును కోల్పోయి అరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ వాడకం వల్ల 3 నెలల కంటే ముందే బ్రష్ పీచు వంకర తిరిగిపోతే దాన్ని అంతకంటే ముందే మార్చేయడం మంచిది. బ్రష్ పాతబడే కొద్దీ దాని లోపలి భాగాల్లో కంటికి కనిపించని బ్యాక్టీరియా, ప్రమాదకరమైన క్రిములు పేరుకుపోతాయి. ఇది నోటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అరిగిపోయిన వెంట్రుకలు దంతాల సందుల్లోకి సరిగ్గా వెళ్ళలేవు. దీనివల్ల పళ్ల మధ్య పేరుకుపోయిన మురికి, ఆహార కణాలు అలాగే ఉండిపోయి పచ్చటి పాచి ఏర్పడుతుంది. గట్టిపడిన లేదా పాడైపోయిన పాత బ్రష్ బ్రెజిల్స్ వల్ల చిగుళ్ళు నలిగిపోతాయి. దీనివల్ల చిగుళ్ల వాపు, నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రష్ పై పేరుకున్న బ్యాక్టీరియాను మనం గమనించకుండా రోజు నోట్లో పెట్టుకోవడం వల్ల శ్వాసలో తీవ్రమైన దుర్వాసన మొదలవుతుంది. ఇన్ఫెక్షన్లు లేదా అనారోగ్యం తర్వాత మీకు ఏదైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత మీరు వాడుతున్న టూత్ బ్రష్ను వెంటనే మార్చేయాలి. ఎందుకంటే కోలుకున్న తర్వాత కూడా పాత బ్రష్ పై ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా సజీవంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మళ్ళీ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. బ్రష్ బ్రిజిల్స్ పక్కకు వంగిపోయి అరిగిపోయినట్లు కనిపిస్తే, బ్రష్ పై భాగం నుంచి ఎలాంటి దుర్వాసన వస్తున్నట్లు అనిపించినా ఆలస్యం చేయకూడదు. అందమైన చిరునవ్వు, ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా టూత్ బ్రష్ను మార్చడం అలవాటు చేసుకోండి. చిన్నపాటి జాగ్రత్తలతోనే పెద్ద దంత సమస్యలను దూరం పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.